ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఆదరించే దేవుడు, ఆలకించే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను దరికి చేర్చే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలోకి ప్రభు మనల్ని నడిపించాడు కనుక నడిపించిన దేవుని ఉదయంన కృతజ్ఞతలు చెల్లించి ఈ దిన వాగ్దానాన్ని మరొకసారి ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా? అయితే చేతుల్లోకి తీసుకోండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 35 verse 4. టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ది బైబుల్. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి. 35వ అధ్యాయము 4వ వచనం. తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడైన యెహోవా వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. వినాలి ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు కొన్ని ధైర్యంతో కూడిన మాటలు, అంతేకాకుండా కొన్ని ఆదరించే మాటలు చెప్తూ తన ప్రజలని ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి. తత్తరిల్లిన హృదయము అంటే ఆ హృదయం ఏదో ఒక విషయంలో భయపడింది, ఏదో ఒక విషయంలో అది స్థిరంగా లేకుండా అటు ఇటు కొట్టబడుతూ స్థిరత్వము లేక అధైర్యపరచబడి బలహీనత చేత అది ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తమ జీవితాలలో ఉండే వారిని ఆయన ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఏమంటున్నాడంటే, తత్తరిల్లు హృదయంతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. బీ స్ట్రాంగ్, డోంట్ అఫ్రైడ్, డు నాట్ ఫియర్, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యూ. కనుక భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఇక్కడ నువ్వు ఏ విషయంలో భయపడ్డావో, ఏ విషయంలో అధైర్యపడ్డావో, ఏ విషయంలో నువ్వు తత్తరిల్లావో, ఆ తత్తరిల్లిన విషయాలను పక్కన పెట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు స్థిరంగా ఉండు, నువ్వు బలంగా ఉండు అని చెప్పేసి, ఏ పరిస్థితులు అయితే నిన్ను తత్తరిల్లే విధంగా చేశాయో, ఏ పరిస్థితులు అయితే నిన్ను భయపెట్టాయో, ఏ పరిస్థితులు అయితే నిన్ను స్థిరత్వం లేకుండా చేశాయో, ఆ పరిస్థితులన్నిటినీ ప్రతిదండించడానికి, వాటిని దేవుడు అణిచివేయడానికి, వాటికి దేవుడు జవాబు నీకు అనుగ్రహించడానికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తూనే, నేను ప్రతీకారము చేయుటకు వచ్చుచున్నాను. ఏ పరిస్థితులు అయితే నిన్ను భయపెట్టాయో, ఏ పరిస్థితులు అయితే నిన్ను సతమతమయ్యే విధంగా చేశాయో, ఏ పరిస్థితులు అయితే నిన్ను బలహీనపరిచాయో, అది ఆరోగ్యం కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, నువ్వు కలిగి ఉన్న భయంకరమైన ఒకవేళ ఏదైనా సమస్య కావచ్చు, వీటన్నిటి విషయంలో నువ్వు తత్తరిల్లావు, బలహీనపడ్డావు, అంతేకాకుండా నువ్వు అధైర్యపరచబడ్డావు. అయితే విను జాగ్రత్తగా, నేను ప్రతిదండన చేయడానికి, ప్రతీకారము తీర్చడానికి నేను వచ్చుచున్నాను కనుక నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు బలహీనపడడానికి వీల్లేదు. కనుక ధైర్యంగా ఉన్నట్లయితే నేను త్వరగా వస్తాను, వచ్చి వాటికి ప్రతీకారము నీకు అనుగ్రహించి నీ బలహీనపడిన హృదయాన్ని, తత్తరిల్లిన నీ హృదయాన్ని, బలహీనత చేత ఉన్న నీ జీవితాన్ని బలపరిచి ధైర్యపరిచి నిన్ను ఆదరించడానికి నేను వస్తున్నాను కనుక ధైర్యంగా ఉండు. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఏ పరిస్థితులు అయితే నిన్ను భయపెట్టాయో, ఏ అనారోగ్యం అయితే నిన్ను బలహీనపరిచిందో, ఏ అప్పుల సమస్య అయితే నిన్ను కృంగిపోయే విధంగా చేసిందో, ఏ పాపం అయితే నిన్ను దేవుడికి దూరం చేసింది, ఏ కోపము, ఏ అనారోగ్యము, ఏ బలహీనత నిన్ను తత్తరిల్ల విధంగా చేసిందో, అయితే వాటన్నిటిని నేను తొలగించి, వాటన్నిటి నుంచి నీ నుంచి దూరపరిచి, నేను నిన్ను ధైర్యపరుస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, అంతేకాకుండా నిన్ను నేను రక్షిస్తాను అని చెప్పిన దేవుడు ఈ ఉదయకాల సమయాన నీకిస్తున్న వాగ్దానాన్ని కనుక విశ్వాసంతో స్వీకరించి, ప్రతీకారము చేసే దేవుడు, ప్రతిదండన చేసే దేవుడు, దానికి మించి నిన్ను రక్షించే దేవుడు, నిన్ను ధైర్యపరుస్తున్న మాటలను కనుక విశ్వాసంతో నీ హృదయంలో నువ్వు విశ్వసించి వాటిని హృదయానుసారంగా, మనస్ఫూర్తిగా, ఆత్మానుసారంగా అంగీకరించినట్లయితే, మాటిచ్చిన దేవుడు నమ్మదగినవాడు. నీ సమస్యల నుంచి నిన్ను విడిపించి, బలపరిచి, ఆదరించి, నిన్ను అద్దరికి చేర్చి నిన్ను ధైర్యపరిచే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని గ్రహించి ఆయన మాటలను స్వీకరించి ముందుకు సాగినట్లయితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నీ జీవితము అనేకులకు ఉపయోగకరంగా మారుస్తుంది. కనుక తత్తరిల్లావేమో, బలహీనపడ్డావేమో, బాధపడుతున్నావేమో, అయితే ధైర్యంగా ఉండు.
ధైర్యంగా ఉండుడి, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, నేను నిన్ను రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని నిన్ను దీవిస్తాడు. విశ్వాసం ఉంచు, బలపడవు, ధైర్యంగా ఉండు, దేవుని మీద నమ్మకం ఉంచు. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఉదయం ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో ఈ మాటలు స్వీకరించారు. బలహీనపడిన హృదయము, తత్తరిల్లిన హృదయము, బాధపడిన హృదయము ఆ మాటల కోసం ఎదురు చూస్తున్నారో వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ధైర్యపరచండి, ఆదరించండి, మీ కృపలో వర్ధిలింపజేయమని ఈ ఉదయకాల సమయం మరొకసారి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మీరు చూపిన ధైర్యంతో కూడిన మాటలకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు బర్త్డేస్, వెడ్డింగ్, యానివర్సరీస్ చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించమని. ఈరోజు ఎంతమంది అయితే ప్రయాణాలకు సిద్ధపడుతున్నారో, పనులకు సిద్ధపడుతున్నారో వారందరినీ దీవించి మీరే మహిమ పొందమని మరలా మేఘారుడే రాని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల. కల్వరి గుడ్ న్యూస్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్.